శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్థని, కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్థని. ఇక్కడ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమో చెప్తున్నారు. మనకి శివానంద లహరిలో మొదటి శ్లోకమే ఉంటుంది, నిజ తప ఫలాభ్యాం అని. అంటే ఈయన తపస్సుకి ఆవిడ తపస్సుకి ఈవిడ లభించిందిట. అంటే తపస్సు ఎప్పుడు చేస్తామండి? ఎవరి కోసమైనా సరే వాళ్ళ మీద ప్రేమ కలిగినప్పుడే కదా, లేకపోతే వాళ్ళ కోసం మనం ఏమన్నా ఇది చేస్తామా? చెయ్యం కదా. కాబట్టి ఇక్కడ కామేశ్వరి ప్రేమ కోసం ఆవిడ ప్రేమ కోసం కామేశ్వరుడు ఇద్దరు కూడా తప్పించారు. ఒకళ్ళు రత్నం అయితే ఒకళ్ళు మనుల్ట, ఒకళ్ళు మనులైతే ఒకళ్ళు రత్నంట. అంటే రెండిటికి సమానంగా ఉంది కదా. కామేశ్వర ప్రేమ రత్నమని ప్రతిపణస్థని, ఆయన ఇచ్చిన ప్రేమ అనే రత్నానికి ఈవిడ మనుల్లాగా ఇచ్చిందిట. అంటే ఈవిడ తపస్సు ఆయనకి ఇచ్చింది, తపస్సు యొక్క ఫలితంగా ఆయన లభించాడు అంటున్నాం కదా. నువ్వే కాదయ్యా, నీకోసం నేను తపస్సు చేశాను అందిట. నేను చేశాను అంటే కాదు, నేను చేశాను అందిట ఆవిడ. ఈవిడంటే ఆయన అన్నట్ట. అంటే ఒకరికొకరు ఎంత వాళ్ళ యొక్క దాంపత్యం ఎంత మధురం, అంటే ఎంత ఉన్నతంగా ఉంటుంది, ఒకరికొకరు ఎంత గౌరవించుకుంటున్నారన్న చెప్పడానికి, అంటే ప్రేమ చూపించుకుంటున్నారు. ఇప్పుడు భర్త చూపించి భార్య చూపించకపోతే అది ఎలా ఉంటుంది? అలాగే భార్య చూపించి భర్త చూపించకపోతే ఆ సంసారం సరిగ్గా ఉంటుందా? ఉండదు. అదే విధంగా ఇక్కడ మనము ఆ అమ్మ అలా లేదు. అమ్మ అయ్యేళ్ళ దాంపత్యం ఎలా ఉంది? ఇద్దరు అర్ధనారీశ్వర తత్వంతో ఉన్నారట. ఆయన తన అర్ధభాగం ఇచ్చేసాట ఆవిడికి. ఆవిడ సరే మనకి ఆయన చెప్పినట్టుగా మనకి ఆవిడ తృప్తి పొందక అపరితృప్తి అయిన మనస మొత్తం ఆయన, అంటే స్ఫటిక సదృశుడు కాబట్టి మొత్తం ఆవిడే కనపడుతుంది. అంటే భర్త తనది మొత్తం ఎలా త్యాగం చేసి భార్యకి ఇచ్చాడో ఆ విధంగా భార్యాభర్తలు ఎప్పుడు కూడా ఒకరి యందు ఒకరు ప్రేమ అభిమానంతో ఉండాలని చెప్తున్నారు మనకి ఈ నామంలో. కాబట్టి ఈ నామాన్ని కనుక మనం నిత్యము ధ్యానం చేసి ఇది చేసుకుంటే కనుక ఒకరి యందు ఒకరికి అభిమానము ప్రేమ అన్ని కూడా కలుగుతాయి. కాబట్టి ఇద్దరు ఒకరి తపస్సుకు ఒకరికి ఫలితంగా పొందారు. ఒకళ్ళు రత్నం అయితే ఒకళ్ళు మనులు. అది ఆ విధంగా. శుభం భూయాత్. సర్వం శ్రీ మాతృ చరణారవిందార్పణమస్తు.